వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు జనరల్ సైన్స్లో బయాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 3 చూద్దాం. మన కంటిలోని కటకం ఏ ఆకారంలో ఉంటుంది? ద్వికుంభాకారంలో ఉంటుంది. మన కంటిలోని కటకము ద్వికుంభాకారంలో ఉంటుంది. క్షీరదాల్లో ఉన్న దృష్టి కారకం ఏది? బైనాక్యులర్ విజన్. జంతువుల కళ్ళు చీకటిలో మెరవడానికి కారణం ఏమిటి? వాటి నేత్ర పటలానికి ముందు టపేటం లూసిడం అనే పొర ఉండటం వల్ల జంతువుల కళ్ళు చీకటిలో మెరుస్తాయి. దేహంలోని అతి చిన్న ఎముక ఏది? స్టెపిస్. ఇది మధ్య చెవిలో ఉంటుంది. కంటి గుడ్డును కదపడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? 6 కండరాలు పనిచేస్తాయి. మధ్య చెవిలోని ఎముకల సంఖ్య 3. అవి దాగలి, కూటకము, కర్ణాంతరస్థి అంటే స్టెపిస్. మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి. శరీర సమతాస్థితికి సహాయపడే జ్ఞానేంద్రియం ఏది? చెవి. ఎక్కువ ధ్వని తీవ్రతకు గురైన చెవిలో మోగుతున్నట్లు ఉండే స్థితిని ఏమంటారు? టిన్నిటస్ అంటారు. గోర్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రోటీన్ ఏది? కెరాటిన్. కెరాటిన్ అనే ప్రోటీను ఈ గోర్లు, కొమ్ములు, రోమాల్లో ఉంటుంది. కంటిలో దండాలు, కోనుల నిష్పత్తి 15:1. కంటిలో దండాలు 15, కోనులు 1 ఉంటాయి. దండాలు, కోనుల్లో ఉండే పదార్థాలు ఏవి? రొడాప్సిన్, ఐడాప్సిన్. దండాలలో రొడాప్సిన్ అనే వర్ణకం ఉంటుంది. కోనుల్లో ఐడాప్సిన్ అనే వర్ణకం ఉంటుంది. దేహంలోని అతిపెద్ద అవయవం ఏది? చర్మం. మన దేహంలోని అతిపెద్ద అవయవము చర్మం. చర్మాన్ని అతినీల లోహిత కిరణాల నుంచి రక్షించే వర్ణకం ఏది? మెలనిన్. మెలనిన్ అనే వర్ణకము మన చర్మాన్ని అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. గర్భిణుల ఆహారంలో ఫోలిక్ ఆమ్లం లోపం ద్వారా శిశువుల్లో వచ్చే వ్యాధి ఏమిటి? స్పైన్ బైఫైడ్. గర్భిణుల ఆహారంలో ఫోలిక్ ఆమ్లము లోపిస్తే స్పైన్ బైఫైడ్ అనే వ్యాధి వస్తుంది. జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జూనోసిస్ అంటారు. గర్భాశయ ముఖ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కారక వైరస్ ఏమిటి? హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్. దేశంలో తొలిసారిగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ను ఎప్పుడు ప్రారంభించారు? 1997లో ప్రారంభించారు. హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ను హెపటైటిస్ బి వైరస్ను నిరోధించడానికి ఇచ్చే ఒక వ్యాక్సిన్. ఇది హెపటైటిస్ బి అనే వైరస్ కాలేయాన్ని పాడు చేసే ఒక వైరస్. ప్రపంచ మధుమేహ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 14th. ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు? మార్చి 24. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 11th. పరాగరేణువుల అలర్జీ ద్వారా వచ్చే జ్వరం ఏమిటి? హే జ్వరం. క్షయ బ్యాక్టీరియా ఏ ఆకారంలో ఉంటుంది? దండాకారంలో ఉంటుంది. క్షయను కలిగించే బ్యాక్టీరియా దండాకారంలో ఉంటుంది. ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు?
April 25. భారత్లో తొలిసారిగా ఎయిడ్స్ను ఎప్పుడు ఎక్కడ కనుగొన్నారు? 1986లో చెన్నైలో కనుగొన్నారు. శరీరంలో ఏ కీలక తెల్ల రక్త కణాలపై హెచ్ఐవి దాడి చేస్తుంది? T4 లింఫోసైట్స్పై ఈ హెచ్ఐవి వైరస్ దాడి చేస్తుంది. ప్రముఖ ఆస్ట్రోఫిజిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్కు ఉన్న వ్యాధి ఏమిటి? అమయాట్రాపిక్ లాటరల్ స్క్లిరోసిస్ అనే వ్యాధి, లేదా దానినే ALS వ్యాధి అని కూడా అంటారు. ట్రకోమా వ్యాధి వలన ఏ అవయవం ప్రభావితం అవుతుంది? కన్ను. హషిమోటో వ్యాధి ఏ అవయవానికి చెందినది? అవటు గ్రంథి. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష ఏమిటి? వైడల్ టెస్ట్. టైఫాయిడ్ నిర్ధారణకు వైడల్ టెస్ట్ చేస్తారు. సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్ష VDRL అంటే వెనరల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్ట్. దీన్ని సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ కోసం చేస్తారు. వేరుశనగ ఇతర పప్పు దినుసుల్లో ఉండే హానికారక శిలీంద్ర విష పదార్థాలు ఏవి? అప్లోటాక్సిన్స్. వేరుశనగ ఈ పప్పు దినుసులను సరిగా నిల్వ చేయనట్లయితే వాటిలో ఏర్పడే బూజులో అప్లోటాక్సిన్స్ అనే విష పదార్థాలు ఉంటాయి. వీటిని గనుక తీసుకున్నట్లయితే ఈ విష పదార్థాలు కాలేయాన్ని పాడు చేస్తాయి. బొట్యులిజం లేదా ఫుడ్ పాయిజన్ కారకం ఏమిటి? క్లాస్ట్రీడియం బొట్యులినం. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. గర్భాశయ ముఖ క్యాన్సర్ కారక వైరస్ను తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హెరాల్డ్ జర్ హసన్. క్షయను సమగ్రంగా నియంత్రించి నివారించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డాట్స్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఈ డాట్స్ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. ఇది ఎప్పుడు ప్రారంభించింది? 1995లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జామకాయలో లభించే విటమిన్ ఏమిటి? విటమిన్ సి. జామకాయలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. గాయాలు మానటంలోనూ విరిగిన ఎముకలు అతుక్కోవడంలో తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ సి. విటమిన్ సి అనేది గాయాలు మాన్చడంలోనూ విరిగిన ఎముకలు అతుక్కోవడంలోనూ తోడ్పడుతుంది. బొప్పాయి పండులో అధికంగా ఉండే విటమిన్ ఏది? విటమిన్ ఏ. బొప్పాయి పండులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ శరీరంలో ఎంతకాలం నిల్వ ఉంటుంది? 6 నుండి 9 నెలలు. విటమిన్ ఏ అనేది శరీరంలో 6 నుంచి 9 నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది. వేడి చేసినప్పుడు త్వరగా నశించిపోయే విటమిన్ ఏది? విటమిన్ సి. విటమిన్ సిని గనుక ఎక్కువగా వేడి చేస్తే త్వరగా నశించిపోతుంది. గర్భధారణ తర్వాత జరాయువు ఎప్పుడు ఏర్పడుతుంది? 12వ వారానికి ఏర్పడుతుంది. గర్భధారణ తర్వాత పిండం లైంగికత్వాన్ని ఎప్పుడు నిర్ధారించవచ్చు? 6వ వారానికి. హెచ్ఐవిని నిర్ధారించడానికి చేసే పరీక్షలు ఏవి? ఎలీసా టెస్ట్, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్, PCR పరీక్ష. ఈ 3 టెస్టులు హెచ్ఐవిని నిర్ధారించడానికి చేస్తారు. హెచ్ఐవి పరిమాణం ఎంత? 120 నానోమీటర్లు. దృష్టి లేదా మయోపియా నివారణలో వాడే కటకం ఏమిటి? పుటాకార కటకం. ప్రతిబింబం అనేది నేత్రపటలానికి ముందు ఏర్పడితే దాన్ని మయోపియా లేదా హ్రస్వ దృష్టి అంటారు.
ఈ దృష్టి లోపం ఉన్నవారు దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు. దీన్ని సరిచేయడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. దీర్ఘదృష్టి లేదా హైపర్మెట్రోపియా నివారణకు వాడే కటకం ఏమిటి? కుంభాకార కటకం. ప్రతిబింబం అనేది నేత్రపటలానికి వెనుక ఏర్పడితే దీన్ని దీర్ఘదృష్టి లేదా హైపర్మెట్రోపియా అంటారు. ఈ దృష్టిలోపం ఉన్నవారు దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు. దీన్ని సరిచేయడానికి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. జంతువుల్లోని స్టార్చ్ని ఏమంటారు? గ్లైకోజన్ అంటారు. ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఖనిజ లవణం ఏది? కాల్షియం. కాల్షియం అనేది ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, అలానే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. పురుషుల్లో వ్యంధత్వం రాకుండా చేసే విటమిన్ ఏమిటి? విటమిన్ ఇ. శరీరంలోని కొలెస్ట్రాల్ను సూర్యరశ్మి ఏ విధంగా మారుస్తుంది? విటమిన్ డిగా మారుస్తుంది. అతినీల లోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు శరీరంలోని కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది. నేత్రదానం చేసినప్పుడు కంటిలోని ఏ భాగాన్ని మాత్రమే తీసుకుంటారు? కార్నియా. మగవారి కంఠస్వరం స్త్రీల కంఠస్వరం కంటే గంభీరంగా ఉండడానికి కారణం ఏమిటి? ఎక్కువ కంపన పరిమితి, తక్కువ పౌనపున్యం. మగవారి కంఠస్వరంలో కంపన పరిమితి ఎక్కువగాను, పౌనపున్యం తక్కువగాను ఉంటుంది. కంటిలోని 3 పొరల్లో జ్ఞాన భాగంగా పనిచేసే పొర ఏది? రెటీనా. దీన్నే నేత్రపటలం అని కూడా అంటారు. ఇది జ్ఞాన భాగంగా పనిచేస్తుంది. గొర్రెల్లో ఆంథ్రాక్స్ను కలుగజేసేది? బాసిల్లస్ ఆంథ్రోసిస్. అయోడైజ్డ్ ఉప్పులో అయోడిన్ను ఏ రూపంలో కలుపుతారు? పొటాషియం అయోడైడ్. అయోడైజ్డ్ ఉప్పుల్లో అయోడిన్ను పొటాషియం అయోడైడ్ రూపంలో కలుపుతారు. ఏ మూలకం లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది? అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. శరీరంలో ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ తోడ్పడుతుంది? థైరాక్సిన్. థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. శరీరంలో జీవక్రియల రేటును పెంచడానికి తోడ్పడే హార్మోన్? థైరాక్సిన్ హార్మోన్. టమాటాల్లో క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఏవి? లైకోపిన్. టమాటాల్లోని లైకోపిన్ అనేది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. బాహ్య చర్మంలోని ఏ పొర పొలుసుల్లా ఊడిపోతుంది? కార్నియస్ స్తరం. పక్షులు, క్షీరదాలలో శరీర ఉష్ణోగ్రత సమాన స్థాయిలో ఉండేటట్లు చూసే అవయవం ఏది? చర్మం. ఈ చర్మం అనేది పక్షులు, క్షీరదాల్లో శరీర ఉష్ణోగ్రత సమంగా ఉండేటట్లు చూస్తుంది. వేలి ముద్రలు ఏర్పడటానికి కారణం ఏమిటి? అంతఃచర్మంలోని ముడతలు. ఈ అంతఃచర్మంలోని ముడతల వల్ల వేలి ముద్రలు ఏర్పడతాయి. అల్బినోలలో ఏ వర్ణక పదార్థం ఉండదు? మెలనిన్. తల్లి పాలలో లభించిన విటమిన్లు ఏవి? విటమిన్ బి, విటమిన్ డి. తల్లిపాలలో విటమిన్ బి, డి అనేవి లభించవు. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం? చర్మం. చర్మం అనేది మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం.
పెద్ద చప్పుళ్ళు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవికి చేరే ప్రక్రియని ఏమంటారు? బోనీ కండక్షన్ అంటారు. ధృవాల దగ్గర కొన్న బంగారం బరువు భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ధృవాల దగ్గరేమో ఎక్కువగా ఉంటుంది, అలా భూమధ్య రేఖ దగ్గరకు వచ్చేసేటప్పటికి దాని బరువు తక్కువగా ఉంటుంది. కంటిని తడిగా ఉంచుతూ క్రిమిసంహారకంగాను దుమ్మును తీసివేయడంలోనూ ఉపయోగపడేవి ఏవి? అశ్రువులు. అతిగా చాక్లెట్ తినేవారిలో ఆరోగ్యానికి హాని చేసే ధాతువు ఏది? నికెల్. కంటి ముంద భాగంలో పారదర్శకంగా ఉండి కాంతిని లోపలికి పంపే భాగం ఏది? శుక్లపటలం. ఒక వ్యక్తి తీవ్రమైన కాంతి ఉన్న ప్రదేశం నుండి చీకటి ప్రదేశంలోకి వెళ్ళినట్లయితే అతడి కంటిలో కలిగే మార్పు ఏమిటి? కనుపాప తారక పరిమాణంలో చిన్నదిగా మారుతాయి. కాంతి ఉన్న ప్రదేశం నుండి చీకటిలోకి వెళ్ళినట్లయితే కనుపాప తారక పరిమాణంలో చిన్నదిగా మారుతాయి. ఏ నిర్మాణంలో ఉండే వర్ణక పదార్థాన్ని బట్టి కంటి రంగు మారుతుంది? కనుపాప. కనుపాప నిర్మాణంలో ఉండే వర్ణక పదార్థాన్ని బట్టి కంటి రంగు మారుతుంది. మానవుడికి చీకట్లో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి కారణమయ్యే కణాలేవి? దండాలు. దండాలు అనే కణాల వల్ల చీకట్లో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపిస్తాయి. ఎల్లో స్పాట్లో అధిక సంఖ్యలో ఉండే కణాలేవి? కోనులు. పక్షులకు లేనివి? చెమట గ్రంథులు. ఆహార పదార్థాలపై ఏర్పడే బూజులు ఏ వర్గానికి చెందుతాయి? శిలీంధ్రాలు. ఏ సందర్భంలో శరీరంలో రక్త ఫలకికల సంఖ్య అధికమవుతుంది? శస్త్రచికిత్స తరువాత, శిశుజననం తరువాత. శస్త్రచికిత్స తరువాత, శిశుజననం తరువాత రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య అనేది అధికమవుతాయి. మానవుడిలో ప్లీహం పెద్దదై తన విధిని సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల జరిగే హాని ఏమిటి? హీమోలైటిక్ ఎనీమియా వస్తుంది. ఈ స్ప్లీన్ అనేది పెద్దదై తన విధిని సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల హీమోలైటిక్ ఎనీమియా వస్తుంది. మానవుడిలో స్వేద గ్రంథులు అధికంగా ఏ భాగంలో ఉంటాయి? నుదిటిపైన ఉంటాయి. ఒక వ్యక్తిలోని చేతి భాగానికి రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థను పూర్తిగా ఆపు చేస్తే ఆ స్థానంలో కణజాలం నశించిపోయే స్థితిని ఏమని పేర్కొనవచ్చు? గ్యాంగ్రీన్ అంటారు. ఏ జీవులకు కనురెప్పలు ఉండవు? పాములు. మానవుడిలో ఏ కణానికి విభజన చెందే సామర్థ్యం ఉండదు? నాడీ కణానికి. నాడీ కణానికి విభజన చెందే సామర్థ్యం ఉండదు. మానవుడి ఏ వ్యవస్థలో గ్లియల్ కణాలు ఉంటాయి? నాడీ వ్యవస్థలో గ్లియల్ కణాలు ఉంటాయి. మనిషి శరీరంలో ఆక్సిజన్ తర్వాత అత్యధికంగా ఉండే రెండో మూలకం ఏది? కార్బన్. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్ అయితే రెండవ మూలకం కార్బన్. సాధారణ చక్కెర కంటే అనేక రెట్లు తియ్యగా ఉండే ఏ రకమైన చక్కెరను శీతల పానీయాల తయారీలో వాడతారు? సాకరిన్. ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్. దీన్ని శీతల పానీయాల్లో వాడతారు. ఏ రకమైన చక్కెరను శరీర కార్బోహైడ్రేట్ నాణ్యంగా పిలుస్తారు? గ్లూకోజ్ను. గ్లూకోజ్ను శరీరం యొక్క కార్బోహైడ్రేట్ నాణ్యంగా పిలుస్తారు. భూమిపై ఆవిర్భవించిన మొదటి జీవి ఏది?
సైనోబాక్టీరియా. ఏ ప్రమాదం జరిగినప్పుడు టోర్నిక్విట్ అనే ప్రథమ చికిత్స చేస్తారు? పాము కాటు వేసినప్పుడు. సముద్రం నుంచి మంచినీటికి వచ్చే పులస చేప శాస్త్రీయ నామం ఏది? అనాడ్రోమస్. పులస చేప యొక్క శాస్త్రీయ నామం అనాడ్రోమస్. తేనెటీగ తన సమీపంలో ఆహారం ఉందని తెలుసుకోగానే ఆ సమాచారాన్ని తన గుంపునకు ఎలా తెలియజేస్తుంది? వృత్తాకారంగా నృత్యం చేయడం ద్వారా. వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ట్రైకాలజీ అంటారు. పర్మేలియా అంటే ఏమిటి? తినగలిగే లైకెన్. టేబుల్ షుగర్ అని దేనిని పిలుస్తారు? సుక్రోజ్ను టేబుల్ షుగర్ అంటారు. బొద్దింక నీటిలో జీవించలేదు, కారణం దానిలో ఉన్న శ్వాసాంగం ఏమిటి? వాయునాళం. వాయునాళం ఉండటం వల్ల బొద్దింక నీటిలో జీవించలేదు. ఏ జీవుల్లో శబ్దిని అనే నిర్మాణం ద్వారా శబ్దం జనిస్తుంది? పక్షులు. మొక్కలు జంతువుల్లో జరిగే సమవిభజన వలన ఉపయోగం ఏమిటి? గాయాలు మానటం, పెరుగుదల, వృద్ధి, కొత్త కణాలు ఏర్పడటం. సమవిభజన వల్ల గాయాలు మానటం జరుగుతుంది, పెరుగుదల, వృద్ధి జరుగుతుంది, కొత్త కణాలు కూడా ఏర్పడటం జరుగుతుంది. పాప్ స్మియర్ పరీక్ష అనేది దేనిని నిర్ధారించడానికి చేస్తారు? గర్భాశయ ముఖ క్యాన్సర్. అతి చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే వ్యాధి ఏమిటి? ప్రొజేరియా. ప్రొజేరియా వ్యాధిలో అతి చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైద్యులు ట్రెడ్మిల్ టెస్ట్ను ఏ అవయవ పనితీరును పరీక్షించడానికి చేస్తుంటారు? గుండె. టీఎంటీ టెస్ట్ అంటారు దీన్నే. ఇది గుండె యొక్క పనితీరును పరీక్షించడానికి చేస్తారు. ఆపరేషన్ గదిని ఎలా క్రిమిరహితం చేస్తారు? ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ అనే ద్రావణాన్ని ఉపయోగించి ఆపరేషన్ చేసే గదిని క్రిమిరహితం చేస్తారు. మానవుడిలో సాధారణం కంటే ఎక్కువగా హృదయ స్పందనలు జరిగితే ఆ పరిస్థితిని ఏమని అంటారు? టాకికార్డియా అంటారు.